నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్, లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది, కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది, కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు, అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్, లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదే విధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది, కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది, కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు, అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం, దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదే విధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు,
సెకండ్ హాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో ఓ సాంగ్, సెకండ్ హాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే, తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్, లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీకి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే, తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్,
దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు: సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీకి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది, కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది, కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు: సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు.
అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది, కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది, కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు, అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం, దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది.
స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది, అదే విధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే, తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు, అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం, దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది, అదే విధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు.
ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్, లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు.
ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్ వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది, కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది, కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు, అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి.
ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది, కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది, కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు, అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం, దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి.
సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే, తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే, తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు.
కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు: సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు: సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి?
ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం, దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీకి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు.
తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే, తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్, లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీకి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే, తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం.
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.
1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది, కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది, కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు, అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం, దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది.
యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటి హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదే విధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటి హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదే విధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్,
మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో ఓ సాంగ్, సెకండ్ హాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్, లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీకి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది.
నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీకి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది, కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది, కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు, అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీకి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డేజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదే విధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది, కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది, కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు, అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం, దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డేజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదే విధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు,
సెకండ్ హాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో ఓ సాంగ్, సెకండ్ హాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే, తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే, తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్,
దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు: సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు: సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు.
అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీకి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది, కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది, కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు, అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం, దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీకి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మైంటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది.
స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది, అదే విధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే, తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు, అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం, దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప, రావు బహదూర్ అలియాస్ రామప్ప, సత్యదేవ్, లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది, అదే విధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు.
ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది. నటీనటులు సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాశర్ మరియు ఇతరులు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచారపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా రావు బహదూర్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలు రీచ్ అయిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 1991 సమయంలో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప సత్యదేవ్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా తను ప్రాణాలు పోకుండా బతుకు కొనసాగిస్తాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారి ప్రతీక్ గాంధీ కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం కోసం చెబుతాడు. అసలు ఆ అనుమానం ఏంటి? ఎందుకు రామప్ప ఆ అనుమానం పెట్టేసుకున్నాడు? చివరికి తను ఆ అనుమానం విషయంలో అసలు నిజం తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ విషయంలో చాలా వరకు మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని అంశాలు ఆ సినిమాలో మెప్పిస్తాయి. ఇందులో అనుమానం పెనుభూతం అనే థీమ్ అంశాన్ని హుక్ చేసి పెడుతూ దర్శకుడు మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక సత్యదేవ్ తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. కనిపించే ప్రతి టైం లైన్లో తాను చూపించిన వైవిధ్యత చాలా బాగుంది. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వేరియేషన్స్లో తను బాగా చేశాడు. తనతో పాటుగా మలయాళ నటీ హీరోయిన్ దీపా థామస్ చాలా బాగా చేసింది. స్క్రీన్పై మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో బ్యూటిఫుల్గా కనిపించింది. అదేవిధంగా మంచి ఎమోషన్స్తో పెర్ఫామ్ చేసింది. వీరితో పాటుగా నటుడు వికాస్ ముప్పాల కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. సినిమా ఆద్యంతం తను కొనసాగుతూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించారు. తమతోనే కనిపించిన నటి బాలపరస ఆ ప్యాలెస్ పని మనిషిగా మంచి కామెడీ టైమింగ్తో చేశారు. ఇక వీటితో పాటుగా ఫస్టాఫ్లో సత్యదేవ్, వికాస్ ముప్పాల నడుమ కొన్ని సంభాషణలు, సెకండాఫ్లో ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఇంకా క్లైమాక్స్ ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బావున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా చాలా బాగుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఒక వింటేజ్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్, మ్యూజిక్ ఇందులో బాగున్నాయి. ఫస్టాఫ్లో ఓ సాంగ్, సెకండాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు వెంకటేష్ మహా విషయానికి వస్తే తన వర్క్ బాగుంది కానీ ఊహించని రీతిలో అయితే లేదు. కాన్సెప్ట్కి కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకుని ఒకంత రొటీన్ ఫీల్ని మిగిల్చారు. సో తన బాగానే అనిపిస్తుంది కానీ మరీ అమోఘం అని చెప్పలేం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రావు బహదూర్ డీసెంట్గా సాగే కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్పై దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. సత్యదేవ్ తన వెర్సటాలిటీ చూపించారు. ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్గా అనిపిస్తుంది.